హాయ్ అండి, ప్రస్తుతానికి మనం కైనెటిక్ గ్రీన్ అనే ఈవీ వెహికల్ షోరూంలో అయితే ఉన్నాం. ఇంతకుముందు మనం ఇదే బ్రాండ్ నుంచి కైనెటిక్ ఈలోనా అనే ఒక మోడల్ అయితే వాక్ అరౌండ్ రివ్యూ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి మనం వేరే మోడల్ ఉంది ఇదే బ్రాండ్ నుంచి, జూలు అనే మోడల్. ఆ మోడల్ గురించి వాక్ అరౌండ్ రివ్యూ చేద్దాం. అలాగే ఈ మోడల్ మీద మనకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉంటే చాలు, మీకు 10,000 డిస్కౌంట్ అయితే ఇస్తారు. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు లాస్ట్లో చెప్తాను. ప్రస్తుతానికైతే బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఓనర్ నాని గారిని అయితే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం దీని వాక్ అరౌండ్ రివ్యూ అయితే మనం చూద్దాం. నాని గారు చెప్పండి, ఈ వాక్ అరౌండ్ రివ్యూ మాకు కావాలి. ఈ స్కూటీ గురించి, దీని ప్రైస్ ఎంత పడుతుంది, వారంటీ ఎలా ఉంటుంది, ప్రతి విషయం మాకు పిన్ టు పిన్ డీటెయిల్గా చెప్పండి ఒకసారి. సార్ ఈ మోడల్ వచ్చి జూలు మోడల్ సార్. ఇది కెనెటిక్ నుంచి ఏదైతే కెనెటిక్ గ్రీన్ నుంచి ఏదైతే ఉందో మోడల్, ఆ మోడల్ వచ్చి జూలు మోడల్. ఇది వచ్చి బ్యాటరీ కెపాసిటీ 2 కిలోవాట్ బ్యాటరీ. సో ఇది కంపెనీ ఎంతసేపు వస్తుంది సార్? 2 సార్ ఇది కంపెనీ ఇచ్చింది 110 కిలోమీటర్ రేంజ్. ఓకే సార్. అది ఫస్ట్ మోడ్లో 110 కిలోమీటర్ రేంజ్ వస్తుంది సార్. అంటే మోడ్స్ ఎన్ని ఉంటాయి సార్? 3 మోడ్స్ అండి. 3 మోడ్స్ ఉంటాయి ప్రతి స్కూటీ లాగా. 3 మోడ్స్ ఉంటాయి. 3 మోడ్స్. ఫస్ట్ మోడ్లో 45 స్పీడ్ వెళ్తుందండి. సెకండ్ మోడ్లో 50 స్పీడ్ వెళ్తుంది. థర్డ్ మోడ్లో 65 స్పీడ్ వెళ్తుంది. సో మనకి టాప్ స్పీడ్ 65. ఇది రిజిస్ట్రేషన్ మోడల్లో నెంబర్ బోర్డు ఉంటుంది. అలాగే మనం ఇన్సూరెన్స్ కూడా 5 years ఇన్సూరెన్స్ ఇస్తాము. 5 years మొత్తం ఆన్ రోడ్ అండి ఇది. ఓకే ఓకే. సో ఇది మనం ఏదైతే ఫస్ట్ మోడ్లో వెళ్తున్నామో ఫస్ట్ మోడ్లో 110 కిలోమీటర్ రేంజ్. ఓకే. సెకండ్ మోడ్ ఏదైతే ఉందో దానికి 95 మైలేజ్ వస్తుంది. 95 మైలేజ్. థర్డ్ మోడ్లో వెళ్తే, ఫస్ట్ మోడ్లో వెళ్తే 110 కిలోమీటర్స్ వస్తాయి. సెకండ్ మోడ్లో వెళ్తే 95 కిలోమీటర్స్ వస్తాయి. థర్డ్ మోడ్లో ఏదైతే ఉందో అది మనకి 85 కిలోమీటర్లు వస్తాయి. 85 కిలోమీటర్స్ వస్తాయి. ఇది పేలోడ్ వచ్చి మనకి 150 kgs అండి. ఓకే. అంటే 150 kgs ఇది ఈజీగా మోసేస్తుంది. అంటే అరౌండ్ ఇంకా 200-250 వరకు మోస్తుంది. బట్ మైలేజ్ అనేది ఇంకా రెడ్యూస్ అయిపోతుంది దానికోసం. సో వాడు ఇచ్చిన పేలోడ్ ప్రకారం 150 kgs పేలోడ్ వేసుకుంటే మనం చెప్పిన మైలేజ్ ప్రకారంగా వస్తుందండి. బూట్ స్పేస్ అనేది చాలా పెద్దది ఉంటుంది సార్. మనం ఏమైనా ఫైల్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉంటుంది సార్. లైట్ వెయిట్ అంటే కూరగాయలు కానీ అలాంటివి ఏమైనా సరే లైట్ వెయిట్ పెట్టుకోవడానికి. అంటే దీనికి రిమూవల్ బ్యాటరీ కూడా ఉంది, నాన్ రిమూవల్ సార్. ఇది అంటే రిమూవల్ బ్యాటరీ కానీ సార్ కొద్దిగా ఇది వెయిట్ అనేది ఉంటుంది. ఓకే. వెయిట్ ఎక్కువ వెయిట్ ఉంటుంది. సో మనం రిమూవ్ చేసుకుని ఏమైనా అపార్ట్మెంట్లో తప్పని పరిస్థితుల్లో తీసుకుని పెట్టచ్చు సార్. దీంట్లో అడిషనల్గా ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ కూడా దీంట్లోనే ప్రొవైడ్ చేశారు సార్. ఓకే. బూట్ స్పేస్లోనే మొబైల్ ఛార్జింగ్ కూడా సార్. ఇక్కడ లైట్ కూడా కనిపిస్తుంది. లైట్ అంటే నైట్ టైం ఏమన్నా మనం యూస్ చేసుకోవడానికి అవుతుంది సార్? అవుతుంది సార్. అంటే ఎలా ఒకసారి చెప్పండి అది. అంతే సార్. ఓకే ఓకే. మన నైట్ టైం ఏమైనా కనిపించకపోతే దీంట్లో ఏమైనా వస్తువులు ఉంటే లైట్ వేసుకోవచ్చు. అంతే సార్. దీనికి ఏంటంటే బ్యాటరీ వారంటీ 3 years అండి. ఓకే అండి. మోటార్ వారంటీ 2 years అండి. అలాగే ఛార్జర్ వారంటీ 1 year అండి. దీనికి ఏదైతే మోటార్ వాడుతున్నారో అది టీవీఎస్ మోటార్ అనమాట. సో అంతా కూడా స్టాండర్డ్గా ఉంటుంది సార్. దీనికి ఏంటంటే కాంబో బ్రేకింగ్ సార్. ఒక ఏ బ్రేక్ ప్రెస్ చేసినా 2 brakes అప్లై అవుతుందండి. అంటే మనం ఏ బ్రేక్లో ఒక బ్రేక్ ప్రెస్ చేసినా 2 brakes అప్లై అయిపోతుంది. దీనికి సైడ్ సెన్సార్ ఉంటుంది సార్. సైడ్ సెన్సార్ ఉన్నప్పుడు వెహికల్ అనేది మూవ్ అవుతుంది. సో బాక్స్ ఫ్రంట్ బాక్స్ కనిపిస్తుంది. బాక్స్ సార్ ఇది బాక్స్ అనేది జస్ట్ ఏమైనా వాటర్ బాటిల్స్ ఏమైనా చిన్న ఇది ఎక్స్ట్రాగా ఇంకో బూట్ స్పేస్ అనుకోవచ్చు సార్. చిన్నవి ఏమైనా వెహికల్ పార్ట్స్ అయినా పెట్టాలనుకుంటే దానికి పెట్టడానికి కన్వీనియంట్గా ఉండేలాగా. ఓకే ఓకే సార్. అలాగే ఈ వెహికల్ మీద ఆఫర్ ఏదో ఉందని చెప్తున్నారు కదా, ఆఫర్ సార్. ఇది ఏదైతే మనం లాస్ట్ మంత్ ఇచ్చామో అది దీని వెహికల్ ప్రైస్ 1,25,000 సార్. ఓకే. దానికి 30,000 కంపెనీ డిస్కౌంట్ ఇచ్చింది సార్. ఓకే. సో అప్పుడు 95,000కి ఇచ్చాము సార్ లాస్ట్ మంత్. ఓకే. కాకపోతే ఏంటంటే ఈ మంత్ లాస్ట్ మంత్ March 31st సబ్సిడీ అనేది తీసేశారు. ఓకే. సబ్సిడీ తీసేశారు. ఫేమ్ టు సబ్సిడీ అనేది తీసేశారు. 20,000 వచ్చేదల్లా ఇప్పుడు 10,000 వస్తుంది. సో సబ్సిడీ తీసేయడం వల్ల వెహికల్ ప్రైస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యిందండి. సో ఇది మనం వెహికల్ ఇచ్చేది 1,15,000కి ఇస్తాం సార్. ఈ 95,000 వెహికల్ 10,000 ఇంక్రీజ్ అవ్వడం వల్ల 1,15,000కి ఇస్తాం సార్. మనం ఎవరైతే ప్లే తెలుగు ఛానల్ నుంచి వస్తున్నారో వాళ్ళకి 15,000 డిస్కౌంట్ ఇచ్చి 90,000 ఫైనల్ ఇస్తాం సార్. ఓకే సార్. మన ఛానల్ నుంచి ఇస్తే. ఓకే ఓకే. అది ఇంతకు ముందు అయితే 95,000 5,000 తగ్గింది సార్. దీనికి 10,000 అవుతుంది సార్. ఫైనాన్స్ సౌకర్యం అనేది ఉంది సార్. శ్రీరామ్ ఫైనాన్స్ మీద కూడా బైక్స్ తీసుకొచ్చి బజాజ్ ఈఎంఐ కూడా ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది. ఇండోసన్ బ్యాంక్ ఉంది. అలాగే IDFC బ్యాంక్ ఉంది. ఏ వెహికల్ అయినా
వాళ్ళ కస్టమర్కి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫైనాన్స్లో చేయించుకోవచ్చు. ఓకే, అయితే ఎక్కువగానే అవైలబిలిటీ ఉంది సార్, ఎక్కువ ఫైనాన్సెస్ అనేది ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకి కస్టమర్కి అమౌంట్ పే చేయలేను డౌన్ పేమెంట్ కంటే జీరో డౌన్ పేమెంట్, 1 రూపీ కూడా పే చేయాలి. ₹1 కూడా పే చేయకుండా మనం బైక్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. చూడండి గైస్, ఇక్కడ మనం ₹1 కూడా పే చేయకుండా మనం స్కూటీని అయితే తీసుకుని వెళ్ళిపోవచ్చు. తర్వాత ప్రతి మంత్ మనం ఈఎంఐ అయితే పే చేసుకుని ఈ స్కూటీని అయితే నడిపించుకోవచ్చు అన్నమాట. ఇది ఆల్ ఓవర్ మన కాకినాడ డిస్ట్రిక్ట్ సరౌండింగ్లో ఏదైతే 40 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు మనం డోర్ డెలివరీ కావాల్సిన సరే కస్టమర్ ఇంటికే మనం డెలివరీ ఇచ్చేస్తాం. 40 కిలోమీటర్స్ దాటితే ఇంకా డెలివరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 కిలోమీటర్స్ అంటే దగ్గరలో కాబట్టి మనం ఇచ్చేస్తాం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజయవాడ నుంచి వస్తున్నాయి, రాజమండ్రి నుంచి వస్తున్నాయి, రాజమండ్రి వరకు కూడా పర్వాలేదు సార్. ఇంకా నియర్లీ విజయవాడ దాటిపోతే మాత్రం త్రూ ట్రాన్స్పోర్ట్ అవుతుంది తప్ప మనం వెహికల్ ఇవ్వడానికి అన్నది అవ్వదు. అంటే మనకి వేరే ట్రాన్స్పోర్ట్ ద్వారా ట్రైన్లు ఆల్రెడీ మనం చాలా వరకు విజయవాడ ఇచ్చాము, ప్రకాశం డిస్ట్రిక్ట్స్ చాలా వరకు ఆల్మోస్ట్ విశాఖ డిస్ట్రిక్ట్ అన్ని డిస్ట్రిక్ట్లు మనం వెహికల్స్ అనేది ఇచ్చాం సార్. బట్ ఏంటంటే ఏదైతే మనం లాంగ్ ఉందో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మీద తీసుకెళ్తుంటారు. ఓకే సార్.